హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి నెట్వర్క్ థియరీస్ సబ్జెక్ట్ నుంచి గేట్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో నేనైతే డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోలో చెప్పే క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రీవియస్ గేట్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్సే నేను పిక్ చేసుకొని అయితే చెప్తున్నాను. ఇలాంటి క్వశ్చన్సే మనం గేట్ 2024 కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, మీకైతే క్లియర్గా అర్థం అవుద్ది. ఇంకేమైనా డౌట్స్ అయితే నాకు ఎట్ ది ఎండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ నెట్వర్క్ కంటైన్స్ లీనియర్ రెసిస్టర్స్ దట్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అక్రాస్ వోల్టేజ్ సోర్స్. ఇఫ్ ఆల్ ది రెసిస్టెన్సెస్ ఆర్ హాఫ్డ్ అండ్ వోల్టేజ్ ఈజ్ డబుల్డ్, దెన్ వోల్టేజ్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ బికమ్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనకి కొన్ని రెసిస్టర్లు ఉన్నాయన్నమాట. ఈ కొన్ని రెసిస్టర్లు సిరీస్లో అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ సిరీస్లో కనెక్ట్ అయిన రెసిస్టర్లకి మళ్ళీ సిరీస్లో ఒక వోల్టేజ్ సోర్స్ అయితే కనెక్ట్ అయి ఉంది. అయితే ఇక్కడ రెసిస్టర్ల యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది కదా, అది హాఫ్ చేశారంట. మరియు మన దగ్గర వోల్టేజ్ సోర్స్ ఉంది కదా సిరీస్లో కనెక్ట్ అయ్యి, ఆ వోల్టేజ్ సోర్స్ వాల్యూ డబుల్ చేశారంట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇకలాగా హాఫ్ చేసి డబుల్ చేసినప్పుడు రెసిస్టర్ అక్రాస్ వోల్టేజ్ ఎంత ఉంటుంది అని అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఒక సర్క్యూట్ డయాగ్రామ్, ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే డ్రా చేసుకోవాలి. వన్స్ మనం సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తే తర్వాత మనకి ఈజీగా అయితే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. కొన్ని రెసిస్టర్లు ఉన్నాయి, నేను ఎగ్జాంపుల్ 2 రెసిస్టర్లు అనుకుంటున్నా. అవి సిరీస్లో ఈ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ రెండింటికి సిరీస్లో ఒక వోల్టేజ్ సోర్స్ ఉందన్నమాట. ఓకే, ఇది వోల్టేజ్ సోర్స్. ఇవి ఇలా కనెక్ట్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఇది వోల్టేజ్ సోర్స్ కదా. ఇనిషియల్గా ఈ వోల్టేజ్ సోర్స్ వాల్యూ రెసిస్టర్స్ యొక్క వాల్యూ ఇవ్వలేదు, నేనే అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇనిషియల్గా వోల్టేజ్ సోర్స్ వాల్యూ 1 వోల్ట్ అనుకుంటున్నాను, రెసిస్టర్ల వాల్యూ 1 ఓం అనుకుంటున్నాను. ఓకే, నేనే అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెసిస్టర్ల అక్రాస్ వోల్టేజ్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తాను. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఫార్ములా ఎంత? I/R కదా. అంటే ఫస్ట్ మనకి కరెంట్ పాసింగ్ త్రూ దిస్ లూప్ తెలియాలి, దట్ ఈస్ I. ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు, మనం I ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ KVL అప్లై చేయండి. దట్ ఈస్ KVL అప్లై చేసి 1 ఈజ్ ఈక్వల్ టు I/1 ప్లస్ I/1. ఇక్కడ I ప్లస్ I ఏమవుద్ది? 2I అవద్ది అనమాట. ఇటు సైడ్ చూడండి, 2I ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ వెయిట్ అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే ఇక్కడ మనకి లూప్ కరెంట్ ఎంత వచ్చింది? 1/2 వచ్చింది అనమాట. మనకి ఇప్పుడు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ కావాలంటే V ఈజ్ ఈక్వల్ టు IR ఫార్ములా కదా, అదే ఇక్కడ అప్లై చేయండి. V ఈజ్ ఈక్వల్ టు I వచ్చేసి ఎంత? 1/2 అండ్ R వచ్చేసి ఎంత? 1. 1 ఇంటూ 1/2 అనమాట. అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ వచ్చేసి 1/2 అయితే వచ్చిందనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, అంటే నెక్స్ట్ స్టెప్లో మనకు అవసరం అవుద్ది. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ 1/2 వచ్చింది ఇనిషియల్గా. ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నాడు? వోల్టేజ్ సోర్స్ వాల్యూని డబల్ చేయమన్నాడు. అంటే ఇంతకుముందు ఇక్కడ 1 ఉంది కదా, ఇప్పుడైతే మనం డబల్ చేయాలి. ఇక్కడ చూడండి, 2 వోల్ట్స్ అప్లై చేయండి. మరి ఇంకా ఏం చెప్పాడు? రెసిస్టెన్స్ వాల్యూ హాఫ్ చేయమన్నాడు. అంటే చూపిస్తా చూడండి, ఈ రెసిస్టెన్స్ వాల్యూ హాఫ్ అంటే 1/2 అయిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఈ రెసిస్టెన్స్కి అక్రాస్గా ఉండే వోల్టేజ్ని అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ రెసిస్టెన్స్కి అక్రాస్గా ఉండే వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ మనం దీంట్లో KVL అప్లై చేసి కరెంట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. KVL అప్లై చేయాలంటే 2 ఈజ్ ఈక్వల్ టు 1/2I ప్లస్ 1/2I అవద్ది అనమాట. 1/2I ప్లస్ 1/2I ఏమవుద్ది? 1I అవద్ది. అంటే I ఈజ్ ఈక్వల్ టు 2 అయిందనమాట. అంటే ఇప్పుడు లూప్ కరెంట్ ఎంత? 2 అనమాట. ఇప్పుడు మనకు లూప్ కరెంట్ తెలుసు, రెసిస్టర్ తెలుసు. అప్పుడు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఏమవుద్ది? V ఈజ్ ఈక్వల్ టు IR కదా. I వచ్చేసి ఎంత? 2, R వచ్చేసి 1/2. 2 క్యాన్సిల్ పోతే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ వచ్చేసి 1 అవద్ది అనమాట. ఇంతకుముందు మనం ఈ హాఫ్ చేయకముందు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఎంత ఉన్నింది? 1/2 ఉన్నింది. ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ డబల్ చేసి రెసిస్టెన్స్ని ఆఫ్ చేసిన తర్వాత వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ వచ్చేసి 1 అయిందనమాట. అంటే ఏమైంది? ఇంతకుముందు హాఫ్ ఉన్నింది, ఇప్పుడు 1 అయింది, అంటే డబల్ అయింది కదా. అయితే ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డబల్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి హాఫ్,
థర్డ్ ఆప్షన్ వచ్చేసి నాట్ చేంజ్డ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నన్ ఆఫ్ దిస్. మనకి ఇక్కడ ఏమైంది, వోల్టేజ్ వచ్చేసి ఆ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ డబల్ అయింది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి రండి. కన్సిడర్ ఏ సర్క్యూట్ షోన్ ఇన్ ది బిలో ఫిగర్. ఓకే, ఈ సర్క్యూట్లో మనకి 3 రెసిస్టర్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ ఏకి బికి మధ్య ఉండే రెసిస్టెన్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. ఇలాంటి సర్క్యూట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం సర్క్యూట్ని మనకు అర్థమయ్యే ఫార్మాట్లో రీడ్రా అయితే చేసుకోవాలి. చూడండి ఒక్కసారి ఈ సర్క్యూట్, నేను ఇప్పుడు ఈ సర్క్యూట్ని రీడ్రా చేస్తాను. ఫస్ట్ రెసిస్టర్ అండ్ వన్ మోర్ రెసిస్టర్ ఈజ్ కనెక్టెడ్, ప్యారలల్ కనెక్ట్ అయి ఉంది. దీనికి ఇంకొక రెసిస్టర్ ప్యారలల్గా అయితే కనెక్ట్ అయి ఉంది. ఓకే, మీరు ఈ సర్క్యూట్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే చూపిస్తా చూడండి. ఈ సర్క్యూట్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి ఈ సర్క్యూట్ని మీరు రీడ్రా చేసినట్లయితే ఈ 3 రెసిస్టర్లు అనేవి ప్యారలల్గా అయితే కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అదే నేను ఇక్కడ డ్రా చేశాను. ఇది 5 ohms, ఇది 5 ohms, ఇది 5 ohms. మనకు తెలుసు కదా, ప్యారలల్గా రెసిస్టెన్సెస్ ఉంటే వాటి టోటల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 2 రెసిస్టెన్స్లు ఉన్నాయి, R1 అనే రెసిస్టరు, R2 అనే రెసిస్టర్ ప్యారల్గా ఉన్నాయనుకోండి. వాటి టోటల్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఈ ఫార్ములా అయితే అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఆ ఫార్ములా ఈ ఫస్ట్ 2 రెసిస్టర్లకు అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుద్ది, 5 ఇంటూ 5 బై 5 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు, మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేసేయండి. ఇది వెరీ ఈజీ అనమాట. ఇది 25/10. ఓకే, 25/10 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని అయితే మనకి ఇంకొక రెసిస్టెన్స్ ఉంది కదా 5, దీనికి కూడా ఇది ప్యారలల్గా ఉంది కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 25/10 ఇంటూ 5 బై 25/10 ఇంటూ 5 ప్లస్ 5. ఇది చేసినట్లయితే మనకు ఆన్సరు 5/3 అయితే వస్తుంది అనమాట. అంటే టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి 5/3. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ వచ్చేసి 2.5 ohms, ఇది రాంగు. ఆప్షన్ బి వచ్చేసి 5/3 ohms, ఇదైతే రైట్ అనమాట. ఈ విధంగా అయితే ఫస్ట్ మనం ఇచ్చిన సర్క్యూట్ని రీడ్రా చేసుకొని దాని తర్వాత అయితే ఫైండ్ అవుట్ చేస్తే వెరీ ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. డిటర్మైన్ కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ ఇన్ ది ఫాలోయింగ్ సర్క్యూట్. మనకైతే ఒక సర్క్యూట్ ఇచ్చేశారు. ఈ సర్క్యూట్లో ఒక కరెంట్ సోర్సు, 3 రెసిస్టర్లు వచ్చేసి ప్యారలల్గా కనెక్ట్ ఉన్నాయి. ఈ 3 రెసిస్టర్లో పాస్ త్రూ అయ్యే కరెంట్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ క్వశ్చన్ అయితే విత్ ఇన్ సెకండ్స్లో మనం చూడంగానే అయితే చెప్పేయచ్చు. అది ఎలాగంటే సింపుల్గా మీకు కరెంట్ డివిజన్ రూల్ తెలుసుంటే సింపుల్గా అయితే చెప్పేయచ్చు. కరెంట్ డివిజన్ ఈజ్ నథింగ్ బట్, మనకి సపోజ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, కరెంట్ని అడ్డుకుంటుంది అనమాట, పోనివ్వకుండా. అంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే కరెంటు తక్కువ పోద్ది, తక్కువ రెసిస్టెన్స్ ఉంటే ఎక్కువ పోద్ది. ఇది ఒక్క పాయింట్ కానీ మీకు అర్థమైనట్లయితే ఈ క్వశ్చన్ అయితే సింపుల్గా చేసేయచ్చు. ఇక్కడ 3 రెసిస్టర్లు ఉన్నాయి కదా, ఫస్ట్ 2 రెసిస్టర్స్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 4 ohms, లాస్ట్ ఉండే రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 2 ohms అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 2 ohms కదా, ఇవి 4 ohm కదా. 2 ohmకి 4 ohmకి డిఫరెన్స్ ఎంత, డబల్ కరెక్ట్గా. అంటే 2ని డబల్ చేస్తే 4 అవుద్ది అనమాట. అంటే సింపుల్గా అర్థం చేసుకున్నట్లయితే మనకి ఈ 2లో ఎంత కరెంట్ పోద్దో, సపోజ్ 2లో అయ్యనే కరెంట్, 2లో కాదు, ఈ 4 ohm రెసిస్టర్లో అయ్యనే కరెంట్ పోతుంది అనుకోండి. అప్పుడు 2 ohm రెసిస్టర్లో ఎంత పోవాలి, డబల్ పోవాలి. ఎందుకంటే రెసిస్టెన్స్ 2 times తక్కువగా ఉంది కాబట్టి డబల్ పోవాలి, అంటే 2i పోవాలన్నమాట. అర్థమవుతుందా. ఇప్పుడు 4 ohms రెసిస్టర్లో పోయే కరెంట్ ఎగ్జాంపుల్ i అనుకుంటే, ఇక్కడ 4 ohms రెసిస్టర్లు ఉన్నాయి కదా, ఈ రెండిట్లో సేమ్ కరెంట్ పాస్ అవుద్ది. ఎందుకంటే 4 ohm రెసిస్టర్లు అనేది ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయి, అవి కూడా సేమ్ ఓమ్స్ ఉన్నాయి కాబట్టి కరెంట్ అనేది ఈక్వల్గా అయితే డివైడ్ అవుద్ది. అంటే ఫస్ట్ 4 ohm రెసిస్టర్లో ఎంత కరెంట్ అయితే పోద్దో, సెకండ్ 4 ohms రెసిస్టర్లో కూడా సేమ్ కరెంట్ పోద్ది. ఇప్పుడు సింపుల్గా ఈ రెండు రెసిస్టర్లో పోయే కరెంట్ i అనుకుంటే, మనకి 2 ohm రెసిస్టర్ అంటే కరెంట్ అక్కడ డబల్ అయి ఉంటుంది వీటికాడికి, అప్పుడు 2i అనుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మనకు టోటల్ కరెంట్ ఇన్ ది సర్క్యూట్ ఎంత, 12. అంటే ఫస్ట్ టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ఎంత, 3i అనమాట. అర్థమవుతుందా, i + 3i. మీకు సింపుల్గా ఇక్కడ చెప్పాలంటే చూడండి,
ఇంకా సింపుల్గా చెప్తాను. ఇక్కడ మనకు I కరెంట్ అనేది 4 ఓంలో పోతుంది, 2I కరెంట్ అనేది 2 ఓమ్స్లో పోతుంది. ఇక్కడ సింపుల్గా చూడండి, అంటే ఈ 4 ఓమ్స్ కంటే డబుల్ పోతుంది అనమాట. ఇక్కడ సింపుల్గా చూడండి, మన కరెంట్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేయండి కరెంట్ని. 1 పార్ట్ ఎంత ఉండాలంటే మిగిలిన 2 పార్ట్స్ని కలిపితే ఎంత ఉండాలో అంత 1 పార్ట్లో ఉండాలి. అంటే ఇక్కడ 12 కదా కరెంటు, దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎంత 4. ఓకే, 4. ఇక్కడ ఈ 4ని కూడా పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి సింపుల్గా ఈ 2 ఓమ్స్లో పోయే కరెంట్ ఎంత ఉండాలంటే డబుల్ ఉండాలన్నారు. 2 ఓమ్స్లో పోయే కరెంట్ మనకు తెలియదు కాబట్టి సపోజ్ ఈ 4 ఓమ్స్లో పోయే కరెంటు 3 యాంపియర్స్ అనుకోండి, 3 యాంపియర్స్. ఈ ఇంకొక 4 ఓమ్స్లో పోయేది 3 యాంపియర్స్. అంటే దీంట్లో 3 పోతుందంటే 2 ఓమ్స్లో ఎంత పోవాలి 6 యాంపియర్స్. టోటల్ కలిపితే ఎంత 3 3 3 6. అంటే టోటల్ వచ్చేసి 12 యాంపియర్స్ అయిందనమాట. అంటే 12 యాంపియర్స్ వచ్చేసి మనకు సోర్స్ దగ్గర ఉండే కరెంట్ కాబట్టి ఇది కరెక్ట్ వన్ అనమాట. అంటే మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే మనకి రెసిస్టర్ వాల్యూస్ ఈ విధంగా ఉంటాయో మనం సింపుల్గా వచ్చేసి కరెంటు రెసిస్టర్ ద్వారా ఎలా పోతుందో సింపుల్గా ఈ విధంగా అయితే చెప్పేయచ్చు. రెసిస్టెన్స్ తక్కువ ఉంటే కరెంట్ అనేది ఎక్కువ పోద్ది అనమాట. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కరెంట్ ఫ్లోయింగ్ తక్కువ ఉంటుంది. ఇంకా మీకు అర్థం కాకపోతే సింపుల్గా దీంట్లో కేసీఎల్ కానీ లేకపోతే కరెంట్ డివిజన్ రూల్ కానీ అప్లై చేసినట్లయితే మీకు ఈజీగా అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, కరెంట్ పాసింగ్ త్రూ I1 వచ్చేసి 3 యాంపియర్స్ అండ్ కరెంట్ పాసింగ్ త్రూ I2 వచ్చేసి 3 యాంపియర్స్ అండ్ కరెంట్ పాసింగ్ త్రూ I3 వచ్చేసి 6 యాంపియర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 10 ohms ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ 2 రెసిస్టెన్స్ ఈచ్ ఆఫ్ 15 ohms arranged in parallel. What resistance must be shunted across this parallel combination so that the total current taken shall be 1.5 with 20 volts applied voltage? అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఒక 10 ohm రెసిస్టర్ ఉందన్నమాట. ఈ 10 ohm రెసిస్టర్ అనేది 15 ohm రెసిస్టర్లు ఆల్రెడీ ప్యారల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ 15 ohm రెసిస్టర్లు ఆల్రెడీ ప్యారల్లో కనెక్ట్ ఉన్నాయి కదా, ఈ కనెక్ట్ అయిన 15 ohm రెసిస్టర్లకి సిరీస్లో ఇంకొక 10 ohm రెసిస్టర్ కనెక్ట్ అయి ఉంది. ఈ 10 ohm రెసిస్టర్ దగ్గర మనం 20 volts వోల్టేజ్ సోర్స్ అయితే అప్లై చేసాం. ఇక్కడ మనకి ఇంకొక రెసిస్టర్ ఇచ్చారనమాట. ఈ రెసిస్టర్ అనేది మనకు ఆల్రెడీ 15 ohm రెసిస్టర్ యొక్క ప్యారల్ పెయిర్ ఉంది కదా, ఈ పెయిర్కి ప్యారల్లో కనెక్ట్ చేయాలి. అయితే అక్కడ ఎంత రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే మనకి అవుట్పుట్ కరెంట్ ఆర్ టోటల్ కరెంట్ అనేది 1.5 యాంపియర్స్ వస్తుంది అన్నాడు. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం సర్క్యూట్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఒక 10 ohm రెసిస్టర్ ఉంది, ఇది 10 ohm రెసిస్టర్. 2 15 ohm రెసిస్టర్లు ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవి 2 వచ్చేసి 15 ohm రెసిస్టర్స్. ఓకే, ఇవన్నిటికీ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. ఆ వోల్టేజ్ వాల్యూ ఎంత చూడండి, 20 volts అప్లై చేస్తున్నాం. 20 volts అప్లై చేసాం. ఇక్కడ వాడు ఇంకోటి ఇచ్చింది ఏంటంటే ఈ 15 ohm పెయిర్ ఉంది కదా, వీటికి ఇంకొక రెసిస్టర్ అయితే యాడ్ చేసాం అనమాట. ఈ రెసిస్టర్ మనకు తెలియదు. అయితే ఈ రెసిస్టర్ ఎంత రెసిస్టెన్స్ వాల్యూ యాడ్ చేస్తే మనకు టోటల్ సర్క్యూట్ కరెంట్ వచ్చేసి 1.5 అవుతుందో ఆ రెసిస్టెన్స్ వాల్యూ మనం కనుక్కోవాలన్నమాట. అంటే ఇది కొంచెం ఈజీయే, మీరు అయితే కొంచెం ఆలోచిస్తే ఇది చాలా ఈజీ అనమాట. అంటే ఇక్కడ మనం రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ రెసిస్టర్ పెట్టినట్లయితే మనకి టోటల్ కరెంట్ అనేది 1.5 యాంపియర్స్ అయితే వస్తుందో అదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇదైతే మీకే నేను వర్క్గా ఇస్తున్నాను. ఇది చూడండి, ఈ విధంగా అయితే మీరు కూడా సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసుకొని ఫస్ట్ దాని తర్వాత ట్రై చేయండి. మీకు ఏ ఆన్సర్ వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను కూడా కమెంట్స్లో కరెక్ట్ ఆన్సర్ అయితే ఇస్తాను. ఒకసారి మీ ఆన్సర్కి కరెక్ట్ ఆన్సర్కి వెరిఫై చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఇంకేమన్నా గేట్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది కాకుండా నా డిస్క్రిప్షన్లో వచ్చేసి నా మెయిల్, నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్కి వచ్చినా డైరెక్ట్గా మెయిల్ ద్వారా అయినా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.